వీడియోస్ చూడటమే కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. క్రోమ్ ఓపెన్ చేయండి, DAI అని సెర్చ్ చేయండి. సైట్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్నీ వస్తుంది. మీకు ఎందులో ఉంటే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని నొక్కండి. నేనైతే ఇంగ్లీష్ కంఫర్ట్ ఇంగ్లీష్ నొక్కుతున్నా. అవుతుంది, ఇక్కడ చూడండి ఓపెన్ అయింది. మాకు ఒక జిరాక్స్ షాప్ ఉందండి. ఇంకిన్ని మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్. గెట్ ఆధార్లో డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ దగ్గర ప్రెస్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఉందిగా మై ఆధార్ దగ్గర, ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే లాగిన్ ఆప్షన్ ఉంటుంది, లాగిన్ అవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబరు, ఇక్కడ నేనైతే ఇక్కడ సంథింగ్ ఒక ఆధార్ నెంబరు క్లిక్ చేస్తున్నా. మీరు మీ ఆధార్ నెంబరు ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ క్యాప్చా కొట్టండి. నేను ఆధార్ నెంబర్ చూపించట్లేదు కానీ ఈ క్యాప్చా కొడుతా చూడండి. ఇక్కడ పైన ఆధార్ నెంబర్, నేను మా ఆధార్ నెంబర్ ఇచ్చుకుంటున్నా. మీ దగ్గర మీ ఆధార్ నెంబర్ రాసుకోండి. లాగిన్ విత్ ఓటీపీ, మీరు ఇక్కడ లాగిన్ అయితే మీ ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్కి లింక్ ఉంటుందో దానికి ఓటీపీ వెళ్తుంది. వచ్చాక ఇక్కడ ఓటీపీ చెప్పు 352450. నాకు ఇక్కడ వచ్చిన ఓటీపీని నేను లాగిన్ అవుతున్నా. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనం గెట్ ఆధార్లో డౌన్లోడ్ ఆధార్ వచ్చినాక డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని వచ్చింది. దీనిపై క్లిక్ చేస్తే లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదా ఆధార్ కార్డులో, 4 డిజిట్స్ మాత్రమే కావాలనుకుంటే 4 డిజిట్స్ వస్తుంది ఆధార్ కార్డులో. లేదనుకుంటే మొత్తం ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ కొట్టకండి, క్లిక్ తీసేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే ఆధార్ కార్డు ప్లే చేస్తారో అది వస్తుంది డౌన్లోడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటివి కావాలనేది కమెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బఫరింగ్ అయింది, ఇంతసేపు చూపించలేదు, ఇలా వస్తుందండి. యువర్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్. ఇక్కడ మనకి ఇలా డౌన్లోడ్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది, ఆధార్ డౌన్లోడ్ కంప్లీట్. దీన్ని ఓపెన్ చేయండి. దిస్ ఈజ్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్ అంటే ఈ ఫైల్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. దీనికి ఒక పాస్వర్డ్, మీ ఆధార్లో ఉన్న ఫస్ట్ 4 డిజిట్స్ బిగ్ లెటర్స్ కొట్టుకోండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇయర్, మీరు ఎప్పుడు పుట్టిరో ఆ ఇయర్ సంవత్సరం కొట్టుకోండి. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యింది.